హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బానీ స్పెల్స్. నేను మీ బానీని. ఈరోజు ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. గెస్ చేయగలరా? ఏమి లేదండి. రొయ్యలు, పెరుగు పచ్చడి. చాలా టేస్టీగా ఉంది. నమ్ముతారా? ట్రస్ట్ మీ. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. బాగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ రొయ్యలు డీవింగ్ చేసినవి పక్కన పెట్టేసుకొని ఇవి ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 ఇలాచీలు వేసి బాగా పొడి చేసుకోవాలి మెత్తగా. అట్లానే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అది కూడా పొడి చేసుకోవాలి. మనం మిక్సీ జారులన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ రోట్లలోకి అంటే పాతకాలం నాటి పద్ధతిలోకి వచ్చేసాము. ఇదంతా పొడి అయిపోయిందండి మంచిగా. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న మసాలాలు వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అదే రోట్లోకి 1 ఇంచు అల్లము, ఒక 3-4 పెద్ద ఎల్లిపాయలు వేసి అది కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ మెత్తగా దంచుకొని అది కూడా ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు 2 వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న రొయ్యలన్నీ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీంట్లో నుంచి రొయ్యల్లో నుంచి బాగా నీరు ఊరుతుందండి. బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా నీళ్ళు ఎలా ఊరుతున్నాయో. ఇప్పుడు చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే ఒక 80% దాకా ఈ వాటర్లోనే రొయ్యలన్నీ ఉడికిపోతాయి. ఇవి మొత్తం రొయ్యలన్నీ డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం పెరుగు పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు పెరుగు ఒక బౌల్లోకి వేసుకొని విస్కర్తో బాగా క్రీమీగా చేసుకోవాలి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 ఇంచు అల్లము, ఒక 2 పచ్చిమిర్చి పేస్ట్ చేశాను మిక్సీ జార్లోనే, అది వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ వేసుకుంటే తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. అది కూడా బాగా మిక్స్ చేసేసుకొని చూడండి రొయ్యలు బాగా డ్రై అయిపోయినాయి, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారం, మనం ఇందాక దంచి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూసారుగా మొత్తం అంతా డ్రై అయిపోయింది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసి ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. మనం ఇప్పుడు పెరుగు పచ్చడిలోకి తాలింపు అది పెట్టుకోవాలి కాబట్టి ఇది పక్కన పెట్టేసి ఒక చిన్న ప్యాను స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, అట్లానే కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా పెరుగు పచ్చడిలోకి వేయాలండి. చిటికెడు పసుపు కూడా వేసుకొని
ఈ పోపు అంతా మనం రెడీ చేసుకున్న పెరుగు పచ్చడిలో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడే ఉప్పు అది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న రొయ్యలన్నీ అడుగున ఒక లేయర్ కింద వేసేసి దీనిపైన పెరుగు మనం రెడీ చేసుకుని పెరుగు పచ్చడి అంతా వేసేసేయాలి. మొత్తం రొయ్యలన్నీ మునిగేలాగా పైనంతా కవర్ చేసి పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు మా ఛానల్ కానీ మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. చూడటానికే కాదండి, తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ చేసేద్దాం. వేడివేడి అన్నంలో ఈ రొయ్యల పెరుగు పచ్చడి వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క రొయ్య చప్పున తింటే ఉంటుందండి. ఆహా, సూపర్ అండి. తప్పకుండా లైక్ చేయండి.